మనలో ఇద్దరు ఎప్పుడు పోట్లాడుతూ ఉంటారు. ఒకరు దూత, మరి ఒకరు సైతాన్. ప్రతిరోజు ప్రతి క్షణం యుద్ధమే. నీలో పెద్ద యుద్ధం లేదా నీలో ఒక రణరంగం ఉన్నది అని చెప్పినప్పుడు మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? దీనికి గురువు యొక్క సమాధానం, ఎవరికి లేదా ఎవరిని నువ్వు బాగా పెంచి పోషిస్తావో ఆ వ్యక్తి బలవంతుడైతాడు, అతడు గెలుస్తాడు. నీవు నీలో ఉన్న దూతకు లేదా నీలో ఉన్న చెడుకు లేదా సైతానుకు దేనికి నువ్వు నీరు పోసి బాగా పెంచి అవసరమైనవన్నీ ఇస్తూ నీవు బలవంతుడును చేస్తావో అది గెలుస్తుంది. మనలో మంచి చెడు, మనలో ఒక మంచి అరణ్యం, మనలో ఒక ఎడారి, ఈ రెండు ఉన్నాయి. దీనిలో దేనికి నీవు నీరు పోస్తున్నావో, దేనిని నీవు నీలో పెంచి పోషిస్తున్నావో అది బలవంతుడైపోతుంది. అది దానికి నీవు దాసోహం అవుతావు, వశం అయిపోతావు. ఈరోజు మనందరం ఈ రెండు విషయాలను, there are two places that are being mentioned in the first reading and the gospel. The first reading is talking about Garden of Eden and the gospel is talking about the desert. ఏదేను తోట సస్యశ్యామలంగా ఉంది, నీరు ఉంది, అన్ని ఉన్నాయి, సమృద్ధి. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏదేను తోట సమృద్ధి, ఫుల్నెస్ అండ్ అబండెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అవైలబుల్. రెండవది ఎడారి. ఎడారిలో నీరు దొరకదు, ఎండ, ఏ మాత్రం ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని. ఒక దగ్గర సమృద్ధి, ఒక దగ్గర ఏమీ లేనటువంటిది. There is an abundance of things and facilities and comfort, where there is a scarcity, lack of water, lack of comfort, there is lot of agitation and discomfort. ఈ రెండు ప్రదేశాలు అని మనం చదువుతున్నాం, కానీ నిజానికి నీ హృదయంలో, నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క మైండ్ లో ఉన్నాయి. Because it is in you and it is in me. There is an abundance, there is also scarcity. There is a Garden of Eden, there is also desert. ఈ రెండింటిలో మనకు కొన్ని శోధనలు కలుగుతున్నాయి. శోధనలు ఎక్కడైనా కలుగుతాయి. ఎందుకు? రెండు ప్లేసుల్లో కూడా సైతాన్ ఉంది. అక్కడ సైతాన్ని సర్పం రూపంలో చూపించడం జరిగింది, దయ్యం రూపంలోనో, ఏదో ఒక రూపంలోనో, ఒక ఆలోచన రూపంలోనో, ఒక మాట రూపంలోనో చూపించబడింది. అంటే సమృద్ధిగా ఉన్న చోట కూడా సైతాను, ఏమీ లేని దగ్గర కూడా సైతాన్. ఉన్నవాడికి ఇంకా కావాలనేటటువంటిది గ్రీడీ అంటాం, తృప్తి పొందకుండా ఉండటం. ఇది ఈరోజు ఎవరికి కలిగింది? తొలి దంపతులకు కలిగింది. అన్ని ఉన్నాయి కదా, సమృద్ధిలో కూడా ఇంకా కావాలి. నాట్ కంఫర్టబుల్, నాట్ కంటెంట్ విత్ వాట్ వన్ హ్యాస్. ఉన్న వాటితో సంతృప్తి పొందకుండా ఉన్నటువంటి వ్యక్తులు పడిపోతారు. ఏంటి ఉన్నది? ఏంటి అంటే నైపుణ్యం, కళలు, అవన్నీ చాలా ఉన్నాయి, అయినా దాంతో తృప్తి లేదు. ఇంకా తర్వాత అధికారం, చాలా ఉన్నాయి, అధికారం అన్ని రకాలుగా ఉన్నాయి, అయినా సరిపోలేదు. ధనం చాలా ఉంది, అయినా సరిపోలేదు, మళ్ళీ పడిపోతుంది. చాలా ముఖ్యమైనటువంటిది ఈగో, అహం, దాంతో నేనే అనేటటువంటి స్వార్థం. తర్వాత సక్సెస్, విజయం కనుక మనకు తలకెక్కితే తప్పకుండా మళ్ళీ మళ్ళీ మనం పడిపోతాం. ఇవన్నీ సమృద్ధిలో సైతాను నీపై పెట్టేటటువంటి ప్రలోభాలు. Satan will be after you even if you are comfortably living your life, even if you have thrice meal, all the necessaries, facilities, yet you are weak because there is a possibility of falling. ఇది సమృద్ధిలో సైతాను పని. ఇక రెండవది, ఈరోజు ప్రభువు మనకు ఉదాహరణగా నిలబడుతున్నాడంటే, ఏమీ లేని వ్యక్తికి ఈ డబ్బులు అవసరంలో ఉన్నాయి, ఎవరిచ్చినా తీసుకుంటాం. నాకు ఉద్యోగం లేదు, ఏ ఉద్యోగం అయినా పర్లేదు. నీకు గనక ఏదైనా లేదు అంటే ఎవరు ఇచ్చినా కూడా నీకు సంతోషం లేదు, వెంటనే యు ఆర్ గెటింగ్ ఇట్. నీ పాకెట్ లో ఏమీ లేదు, ఎవరో ఏదో ఇస్తున్నారు, వెంటనే నువ్వు తీసుకోవడానికి రెడీ. ముందు వెనక ఆలోచించకుండా వెంటనే మనకు లేనప్పుడు అది కావాలనుకుంటాం. నీకు ఏది లేదు, అప్పుడు ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవడానికి మనం సిద్ధపడతాం. బికాస్ వీఆర్ lacking things. It can be a job, it can be money, it can be a companion, it can be friends. నీకు లేదు అన్నప్పుడు బలహీనతను ఈజీగా క్యాష్ చేసుకోవడానికి సందర్భాలు చాలా. Let us all be aware of this fact
Once you lack things, there is always possibility to fall into sin easily. సైతానుకు ఇబ్బంది లేకుండా పడిపోవడానికి సందర్భాలు ఏంటి అని అంటే, నీలో ఏదైనా లేకుంటే, అది దారిద్ర్యం కావచ్చు, లేదా నీకు ఒక ఉద్యోగం లేకపోవడం కావచ్చు, ఒక జీవిత భాగస్వామి లేకపోవడం కావచ్చు, లేకుంటే నీ యొక్క శారీరక లేక మానసిక అవసరాలు తీరలేకపోవడం కావచ్చు. ఏదైతే లేదో, ఆకలి అనేది అక్కడ అవసరం ప్రభుకి. 40 రోజుల పాటు తినలేదు, శారీరకంగా ఆయన వీక్ అయిపోయాడు. అక్కడ తనకు కావాల్సింది ఫుడ్. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సైతాను అక్కడ పనిచేయడం మనం చూస్తున్నాం. మరియు ఇదంతా నీకే. ఒకటి శ్రమ లేకుండా మనందరం కూడా రెడీగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపట్టనంత విధంగా డిసెప్షన్ అంటాం, డిస్గైజ్ అంటాం. ఇలా సైతాను వస్తుంది. నేనే ఒకరిని పాపానికి గైడ్ చేసినట్లయితే నేనే సైతాన్. నేనే ఒకరికి డబ్బు ఆశను చూపి నా యొక్క స్వార్థంతో ప్రవర్తిస్తే నేనే సైతాన్. కాబట్టి ఇక్కడ ఎవరు శోధిస్తున్నారు అనంటే, నీలో వ్యక్తిగత క్రమశిక్షణ లేనట్లయితే నీవు సైతానుకు ఒక అడ్డగా మారుతున్నావు. నీ యొక్క జీవిత భాగస్వామే కావచ్చు, చెడు ఆలోచనలు చెబుతూ చెడు చేయడానికి కలిసి ఆలోచన చేస్తే సైతాను మన చేతుల్లో ఉన్నాడు. నీ యొక్క తోబుట్టువే కావచ్చు, నీవు ప్రాణ స్నేహితుడుగా అనుకున్నటువంటి వ్యక్తే కావచ్చు, లేదా నీవు చేస్తున్నటువంటి ఉద్యోగమే కావచ్చు, నీవున్నటువంటి ప్రదేశమే కావచ్చు. ఇవన్నీ కూడా నీవు ఎక్కడ శోధనకు గురి అవుతున్నావునంటే, అంత నీటుగా అందంగా ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితుల మధ్య, ఆకర్షణల మధ్య నీవు సైతానుకు లోబడుతున్నావు. కాబట్టి సమృద్ధిలో లేనప్పుడు ఈ రెండింటికి మధ్య యుద్ధంలో ఎవరు గెలవాలి అనంటే, చెడుకు, సైతానుకు, చెడు ఆలోచనలకు, ప్రలోభాలకు నీరు పోస్తే అది బలంగా తయారవుతుంది, నీవు ఓడిపోతావు. కాబట్టి వీరు వారు అని చెప్పేటటువంటి వేలు చూపే పనికి స్వస్తి పలకాలి. ఎందుకంటే నేను ఇతరులకు ఏ విధంగా ఆదర్శంగా ఉన్నాను. నేను గనక నా మాటలు గనక చేతలు గనక ఇతరులకు ఉపయోగకరంగా మంచి వైపుకు మరల్చకపోతే నేనే శోధించేటటువంటి వాడను. కాబట్టి మనం మొదటిగా శోధింపబడకుండా ఉండటం కోసం ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, రెండవది నువ్వు శోధించేటటువంటి వాడిగా, శోధించేటటువంటి వ్యక్తిగా మారకుండా ఉండే ప్రయత్నం కూడా చేయాలి. ఈ రెండింటి కోసం ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం. ఏంటి ఇక్కడ శోధింపబడేది అని అంటే, యువర్ ఓన్ మైండ్. మనందరిలో పవర్ఫుల్ ఆర్గాన్ ఏంటి అని అంటే మైండ్. కాబట్టి మన ఆలోచన రీతి ఇది ప్రభావితం కావద్దు. ఇది కాకుండా చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సర్పము వచ్చి ఆ యొక్క స్త్రీ యొక్క మైండ్ ని ప్రభావితం చేసింది. Mind is so powerful, and that is the organ we should be very careful and be protective, because once that is diverted, that is the end of all, and we fall every day one after the other, and it becomes a smooth sailing for the sail to ride on the crest. Let us not give chance for this moment where mind becomes weak and you become a slave to every temptation, no matter big or small, and you become weak. కాబట్టి బలవంతుడు వచ్చి నిన్ను బలహీనుడిగా చేయవలసినటువంటి అవసరం లేదు. చిన్న వ్యక్తి, చిన్న సంఘటన కావచ్చు నువ్వు పడిపోవటానికి, ఒక చిన్న మెసేజ్ కావచ్చు, చిన్న వీడియో కావచ్చు, చిన్న ఆడియో కావచ్చు, చిన్న మాట కావచ్చు, చిన్న చూపు కావచ్చు, చిన్న ప్రవర్తన కావచ్చు, చిన్న సంజ్ఞ కావచ్చు, నీవు పడిపోవటానికి. అంటే ఎన్ని క్షణాలు, ప్రతి క్షణం మనందరం కూడా ఈ యొక్క సైతాను శోధన నుండి మనందరం పోరాడుతున్నాం. కాబట్టి ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ సర్టన్ అకేషన్స్, ఎవ్రీ సెకండ్ యు ఆర్ ఫైటింగ్. ప్రతి క్షణం. అదే ఈ రోజు సైతానుకు ప్రభువు చెప్పింది, దేవుని మాత్రమే నీవు ఆరాధించు. ఇది చేయలేకపోవడం వల్లనే మనం ఆరాధిస్తున్నాం. దేన్ని ఆరాధిస్తున్నాం? అధికారాన్ని ఆరాధిస్తున్నాం, అందాన్ని ఆరాధిస్తున్నాం, ప్రదేశాన్ని ఆరాధిస్తున్నాం, ఆహ్లాదకరమైన ఆరాధిస్తున్నాం, విజయాన్ని ఆరాధిస్తున్నాం, ధనాన్ని ఆరాధిస్తున్నాం. కాదు, నువ్వు చేయకూడదు అని మనందరికీ మరొకసారి ప్రభు తన జీవితం ద్వారానే మనందరికి చెబుతున్నారు. నువ్వే మా రాజు, మేమందరం వెయిట్ చేస్తున్నాం, మేమందరం రోమిల కింద బానిస్తున్నాం, నీవు మాకు కావాల్సిన ఆహారాన్ని నువ్వు ఇస్తున్నావు, కాబట్టి నీవే మా రాజు అని కిరీటాన్ని తయారు చేసుకుని యేసు ప్రభుకి తీసుకొని పెట్టారు. అంటే సైతాను ఈ రోజు డెజర్ట్ లో, ఎడారిలో పని అయిపోయిందని వెళ్ళిపోయిందా? నేను ఓడిపోయానని వెళ్ళిపోయిందా సైతాను? లేదు. మళ్ళీ ఒక రూపంలో చివరి వరకు నీవు రాజువా అని సైతాను పిలాతు నోటితో కూడా అడిగించి, నువ్వే రాజు అయితే ఎందుకు ఇంకా అక్కడే ఉన్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఆ క్షణాన, అంటే కేవలం స్టార్టింగ్ ఆఫ్ పబ్లిక్ మినిస్ట్రీ, బహిరంగంగా తన జీవితం ప్రారంభించేటప్పుడే కాదు, చివరిన శారీరకంగా ఆయన మరణించే ముందు కూడా సైతాను పనిచేసింది. అంటే సైతాను కేవలం ఈ రోజున మాత్రమే శోధనలు 3 అని అనుకుంటే పొరపాటు. ప్రభుని, దేవునే సైతాను చివరి వరకు, నీవే దేవుడు కాబట్టి నీకేంటి ప్రాబ్లం?
కొట్టే ప్రయత్నం సైతాను దేవునికే చేసినప్పుడు నీవు నేను ఎంతటి నీకు ఇది కూడా చేత కదా అంటే చాలు, ఆ మాట అంటే ఎవరైనా మనకు వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి నీవు పడిపోవటానికి ఎవరైనా నిన్ను ఛాలెంజ్ చేస్తారు, సవాల్ విసురుతారు, అక్కడ నేనేంటో నిరూపిస్తా అని నేను గనక ప్రయత్నం చేస్తే నీవు సైతానికి అక్కడ అదే క్షణాన పడిపోయినట్టు. నీవు ఎవ్వరికి నిరూపించవలసినటువంటి అవసరం లేదు. నీ వ్యక్తిత్వాన్ని నీ జీవితం ద్వారా, విధి విధానాల ద్వారా, నడక ద్వారా దేవుడు చూడగలిగితే చాలు. ఎందుకు అంతా మూసేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే చూసేటటువంటి వాడు. పోయిన వారం మనందరం కూడా ఇదే మత్తయి సువార్త నుంచి చదివాను. నీ ప్రార్థన ఎలా ఉండాలి? అన్ని మూసివేసి ప్రార్థన చేయాలి. ఇక దాన ధర్మం ఎలా ఉండాలి? అందరికీ చూపించవలసిన అవసరం లేదు, కుడి చేతి ఎడమ చేతికి మధ్య తెలవాల్సిన అవసరం లేదని చెప్పడం. అంటే అంత సీక్రెట్ గా జరగవలసింది చెడు కాదు, మంచి. ఎందుకు? చూసేటటువంటి వాడు నీ యొక్క అంతరాన్ని చూడగలిగిన వాడు. కాబట్టి you need not to prove to anybody of what you are, because God sees what you are and the innate self of you is known to him alone. Very intention of you is known to him alone, and it is he who makes you pure or who condemns you that you are wrong. So let us all realize where we stand. Do we take the side of all temptations or do we feed the good in us? If we do not feed good, you become weak and you fall every second in your life.